నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మనం ప్రతిసారి సినిమాలకు సంబంధించి రివ్యూలు ఇస్తూ ఉంటాం. యోయో టీవీ రివ్యూస్ ద్వారా చాలామందికి మనం రీచ్ అయ్యాం. సో రివ్యూలు కూడా అంతే విధంగా ప్రజలకి రీచ్ అవుతున్నాయి, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. సో ఈరోజు మన ముందు ఉన్నటువంటి సినిమా ఏంటంటే బాలీవుడ్ సినిమా 12th ఫెయిల్. అలా దించుకొని ఉండరు, ఓటమిని అస్సలు ఒప్పుకోరు, అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. అప్పుడు చూడు, ఆ పవర్తో ఒకరోజు దేశం మారుతుంది. ఫెయిల్ 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 అయిపోయా. నెక్స్ట్. ఇది భాషాభేదం లేకుండా అన్ని వర్గాలని కూడా అలరిస్తున్నటువంటి సినిమా కాబట్టి దీని గురించి మనకు చర్చిస్తానికి మన ముందు సినిమా విశ్లేషకులు ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రతి సినిమాకైనా సినిమాకి సంబంధించినటువంటి అన్ని రివ్యూస్ కూడా చాలా చక్కగా, హుందాగా, అన్నీ కూడా పాజిటివ్ మైండ్ తోటి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి అంటే థియేటర్స్లో రిలీజ్ అయినప్పటికీ కూడా దాదాపు అంటే 20 కోట్లు బడ్జెట్తో రిలీజ్ అయిన సినిమా దాదాపు ఈరోజు 100 కోట్లు రిలీజ్ అయ్యి, అంటే 100 కోట్లు వసూలు చేసినాక కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి అయినా కూడా దీని గురించి ఇప్పటివరకు చర్చ జరుగుతూ ఉందంటే ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంటనేది మనం తెలుసుకోవాలి. అంటే దాదాపుగా అంటే డైరెక్టర్ విధు చోప్రా గారు పెద్ద పెద్ద సినిమాలు తీశారు. అదేంటంటే ఫైరింద్ ఒకటి, అదేవిధంగా 1942 లవ్ స్టోరీ అనేటటువంటి పెద్ద పెద్ద బిగ్ అంటే బడ్జెట్లు, పెద్ద బడ్జెట్లు ఉన్నటువంటి సినిమాలు తీసిన ఈ సినిమా ఎందుకు తీశారు ఏంటి అనేది ఈరోజు విశ్లేషణ. ఈ విశ్లేషణలో సినిమా యొక్క మరి అంటే సినిమా వాళ్ళ ఆశించినంతగా అంచనాలను మించి ఉందా, లేకపోతే అంచనాలు తారుమారయ్యా అనేది కూడా మనం దీని గురించి చర్చిద్దాం. అందులో నటినటుల విషయాలు కూడా చూసుకుంటే అందరూ కొత్త వాళ్ళే. విక్రాంత్ మెస్సే అనే ఒక కొత్త నటుడు చాలా అద్భుతంగా చేశారు. మనం చూస్తే అంతకుముందు బలగం సినిమా ఎంత హిట్ అయ్యిందో అన్నీ మనం ఆయన అడిగి తెలుసుకుందాం. ఇందులో చాలా అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. సో ప్రకాష్ గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే అండి. మనం ప్రతి సినిమాకి రివ్యూ ఇస్తున్నాం. అవునండి. మీరు కూడా చాలా చక్కగా, అద్భుతంగా, అంత బ్యాలెన్స్డ్గా, నిజంగా గ్రేట్ సార్. అంటే ఈ సినిమా గురించి మనం ప్రత్యేకించి చెప్పాలి. తెలుగు సినిమా కాకపోయినప్పటికీ కూడా కొన్ని మీరు ఇందాక అన్నారు భేషాభేదాలు ఏమి లేక, భాషాభేదాలు ఏమి లేక, యూనివర్సల్ సబ్జెక్ట్ అండి ఇది. ఎవరికైనా అంటే హిందీ అసలు ఒక ముక్క అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సబ్ టైటిల్స్ కూడా చదివి చూడని వాళ్ళకు కూడా ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఇంతకుముందు మీరు అన్నారు కదా వినోద్ చోప్రా, ఆయన ఈజ్ నోన్ ఫర్ హిస్ బిగ్ బ్లాక్ బస్టర్స్, పెద్ద క్యాన్వస్ అనమాట. 1942 లవ్ స్టోరీ ఆ రోజుల్లోనే వెరీ హై బడ్జెట్ మూవీ, చాలా క్రిటికల్ అక్లెయిమ్. పరిందా, అలానే తను ఈ రాజ్ కుమార్ హిరానీ తీసిన ఈ సినిమాలన్నిటికీ బారింగ్ డొంకి ఆయనే ప్రొడ్యూసర్. అంటే మునబాయి, MBBS 1 and 2కి, దాని తర్వాత అట్లనే వచ్చిన 3 Idiotsకి, PK సినిమాకి, సంజుకి, వీటన్నిటికీ ఆయన ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇది ఈజ్ అ వెరీ బిగ్ టైమ్ ఫిల్మ్ మేకర్. కానీ ఇన్ని రోజుల తర్వాత అంటే అతను మళ్ళీ మెగాఫోన్ పట్టుకొని చాలా కాలం అయింది. ఇంతకాలానికి అలాంటి జానర్ కాకుండా ఇలాంటి పిక్చర్ తీయడం అనేది అదొక గొప్ప విషయం. ఓకే. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే మీరు ఒక పెద్ద స్కేల్ ఆఫ్ మూవీస్ తీయడంతో ఐడెంటిఫై అయ్యి ఉన్నారు. అండ్ ఇలాంటి పిక్చర్ తీయడం ఇది ఒక చిన్న సినిమా. అంటే 20 crore బడ్జెట్ అంటే ఆయన ఇప్పటిదాకా తీసిన సినిమాలు లేకపోతే అసోసియేట్ అయినవి ఈ మధ్య కాలంలో ఈ నేను చెప్పినట్టు PK ఇలాంటి పిక్చర్స్ అని 100 crores అబౌవ్ బడ్జెట్ పిక్చర్. అంటే ఆయనకి చాలా చిన్న సినిమా, 20 కోట్ల బడ్జెట్. కానీ ఇలాంటి సినిమా తీయడం అంటే ఆల్ ఫ్రెష్ ఫేసెస్ తోటి తీయడం అదొక యూనిక్నెస్. అలాగే మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు 20 crores 100 crores చేసింది కదా. 2023 బాలీవుడ్లో సెన్సేషనల్ హిట్స్ అనేవి ఒక జవాన్, పఠాన్, ఎనిమల్, రాకీ ఓ రాణికి ప్రేమ్ కహాని, ఇవన్నీ ఉన్నా కానీ ఎక్కడో కింద నుంచి ఒక రాకెట్ లాగా తీసుకొచ్చి ఈ పిక్చర్ స్లీపర్ హిట్స్ అంటారు ఇట్లాంటి వాటిని. ఓకే. ఇది ఒక పెద్ద స్లీపర్ హిట్ అయిందనమాట స్లోగా. అండ్ మీరు 100 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు కదా, ఇంకా కొన్ని థియేటర్స్లో ఉంది. అండ్ ఈ వ్యూవర్షిప్ నేను అనుకోవడం ఇంకొక 1 to couple of months ఇంకా ఇట్లానే వెళ్తుంది. స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉంది ఈ పిక్చర్కి. ఓకే. సో ఈ పిక్చర్ మీద అంటే ఇంత గ్రిప్పు, అంటే ఇలాంటి న్యాచురల్గా తీయాలి, చాలా న్యాచురల్గా అందరూ కొత్త స్టార్స్ని పెట్టి ఎవరు కూడా అంటే కథకి దగ్గరగా మనం అంటే నాకు తెలిసి సినిమా చూస్తుంటే క్యారెక్టర్స్ తప్ప యాక్టర్స్ ఎవరు కనపట్టలేదు. కారణం ఏంటంటే అంటే ఈ సినిమాకి ఈ డైరెక్టర్ గారు ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఏంటి? సబ్జెక్ట్ ఒకటి వినోద్ చోప్రా లాగా, ఎందుకంటే ఎవరికైతే ఆర్ట్ మీద అంత గ్రిప్ ఉంటుందో అప్పుడప్పుడు మన టాప్ డైరెక్టర్స్ కూడా ఇలాంటి లో బడ్జెట్ ఫిల్మ్స్ తీస్తే తమ క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు. ఒకసారి ఐ థింక్ రాజమౌళి వాంటెడ్ టు ప్రూవ్ దాట్. అందుకే అన్ని పెద్ద హిట్స్ మగధీర అవి తీశాక ఒక ఈగ అనే
చిన్న సినిమా అంటే విఎఫ్ఎక్స్ ఉంది, బట్ నాని దాని చిన్న సినిమా అనలేము మనం. ఆహా. బట్ అంటే ఇట్ వాజ్ అరే లెసర్ స్కేల్. Yeah. ఒక చిన్న సబ్జెక్ట్ తోటి తీసి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఒక ప్రతి డైరెక్టర్కి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రేక్షకులకు కూడా ఇలాంటి డైరెక్టర్స్ ద్వారా ఇలాంటి ఒక వెరైటీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ద వే దే కెన్ మేక్ దోస్ మూవీస్, అంటే వాళ్ళు ప్రేక్షకులకు ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళలాగా అవుతారు. మనం చూసామంటే సినిమాకి ఎసెన్షియల్గా స్కేలు అవి ఇవన్నీ తోటి క్రౌడ్ పుల్లింగ్ ఉంటాయి, కానీ ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉన్నప్పుడు ఆ స్కేల్ లేకపోతే ఎవరు నటిస్తున్నారు అవన్నీ దే డోంట్ మ్యాటర్. బలగం సినిమాలో మనం చూసాం, ఒక ప్రియదర్శి తప్పితే ఎవరు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అందులో లేరు. అలాగే ఇతను కూడా ఎందుకు అందరు కొత్త వాళ్ళతోటి తీశాడంటే మీకు అక్కడ క్యారెక్టరే కనబడతారు, యాక్టర్ ఎవరో కనబడరు అనమాట. వాళ్ళను చాలా బాగా హీరో క్యారెక్టర్ అయితేనేంటి, గౌరీ వయ్య అని ఒక మోటివేషనల్ క్యారెక్టర్ ఉంటాడు, అతను ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి టీచ్ చేస్తూ ఉంటారు, ఆర్ గైడ్ చేస్తూ ఉంటారు. దెన్ హీరోయిన్, ఇలా అన్ని క్యారెక్టర్స్ కూడా వాళ్ళకు ఐ థింక్ బిఫోర్ ద షూట్ స్టార్టెడ్ చాలా రిహార్సల్స్, వర్క్షాప్స్ ఇవన్నీ కండక్ట్ చేసి ఉండొచ్చు. అండ్ తన మేకింగ్ నేను ఎలా అయితే చెప్పాను, బిగ్ స్కేల్కి అలవాటు పడ్డ విధు వినోద్ చోప్రా. ఈ సినిమాకి సబ్ టైటిల్ ఒకటి ఉంటుంది, రీస్టార్ట్ అని, 12th ఫెయిల్కి. అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ రీస్టార్ట్ కావచ్చు. రీస్టార్ట్నే నేను ఇంకొక వర్డ్ యూజ్ చేస్తే రీఇన్వెన్షన్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే విధు వినోద్ చోప్రా ఈ సినిమాతోటి తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నాడు. నేను చిన్న సినిమా కూడా నేను చేయగలుగుతాను, ఆ బిగ్ స్కేల్ ఏదో చాలా పెద్ద లావిష్ సెట్స్ అలా కాకుండా ఒక చెంబల్లో మారుమూలు గ్రామంలో ఏం సెట్ అది ఇదంతా ఉండదు, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ ఉన్నదాన్నే ఎలా కెమెరా ఎటు వెళ్ళాలి అది ఇది అవి చూసుకోవడం తప్పితే పెద్దగా అది చేసింది. అంటే న్యాచురల్ సెట్టింగ్స్లో ఒక పల్లెటూరులో, తర్వాత ఎప్పుడైతే నేను ఢిల్లీకి షిఫ్ట్ అయితే ఒక కోచింగ్ సెంటర్స్ ఉన్నాయనుకోండి, ఆ కోచింగ్ సెంటర్స్లో న్యాచురల్గా అక్కడ కూడా యాక్చువల్ ట్రూ కోచింగ్ సెంటర్స్లో తీయడం. ఐ డోంట్ థింక్ దే హ్యావ్ యూజ్డ్ ఎనీ సెట్. అంత న్యాచురల్గా తీయడం అనేది, అంటే ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్కి వచ్చేసాడు. ఇది డయామెట్రికలీ అపోజిట్ ఆఫ్ హిజ్ ఓన్ ఫిల్మ్ మేకింగ్. ద హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే ఏదైనా చేయగలడు అనేది నమ్మకం. ఓకే, 2.5 గంటల సేపు సినిమా. 2.5 గంటల సేపు. అంతకుముందేమో అందరూ అనిల్ కపూర్, ఆమిర్ ఖాన్ ఇలాంటి, సంజయ్ దత్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ తోటి తీసినవాడు. మనకి ఎవరికి తెలియదు యాక్టర్లు, వాళ్ళు అందరూ బేసికలీ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ టీవీ సీరియల్స్ వగేరా. సో బట్ అందరినీ పరకాయ ప్రవేశం చేయించాడు క్యారెక్టర్స్లో. ఇట్స్ గుడ్ ఫిల్మ్. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ సినిమా సబ్జెక్టు యూపీఎస్సి ఎగ్జామ్స్ నిజంగా అంటే మీరు లక్షల్లో రాస్తే 100 మంది పాస్. అంటే ఆయన మేకింగ్ గురించి ఇంకోటి చెప్తాను, చెప్పండి. అంటే టైం వేస్ట్ చేయకుండా స్ట్రేట్ అవే కథలోకి వెళ్తాడు. చెంబల్ విలేజ్, వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. అంటే దే ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. అంటే నార్థన్ ఇండియాలో ఇంకా మిడిల్ క్లాస్ అంటే ఇంకా మన దగ్గర ఉన్నట్టుగా ఉంటారు, ఇంకా కొద్దిగా పావర్టీ లెవెల్స్, అంటే పక్కా ఇళ్ళు అవి ఉండవు. వాళ్ళ నాన్న కూడా చాలా హానెస్ట్ మనిషి, గవర్నమెంట్ అఫీషియల్, ఎవరితోటో పొట్లాడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏమో రిటైర్డ్ ఆర్మీలో ఏదో ఉంటాడు, ఆయన ఉండడు. అదే గ్రాండ్ మదర్ కూడా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట, ఈయనకి హెల్ప్ చేసే క్యారెక్టర్. ఇట్లా కుటుంబాన్ని ఒక 5 minutesలో ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇంకో 5 నిమిషాల్లో స్కూల్కి వెళ్ళిపోతారు. ఆ స్కూల్లో కూడా సర్ప్రైజింగ్ ఏంటంటే అక్కడ ఉండే స్కూళ్ళల్లో అది టోటలీ హిందీ మీడియం. అక్కడ ఎగ్జామ్ అనేది కాన్సెప్ట్ వీళ్ళకే తెలియదు పిల్లలకి. అంటే ఎగ్జామ్ అంటే ఓపెన్గా చీటింగ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి, అది ఒక అంటే దానికి చదవాలి, పాస్ కావాలి అనేది వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేనేలేదు. స్కూల్లో కూడా ఆ సిస్టమ్ ఎట్లా అంటే స్కూల్కి పేరు రావాలి, అంటే మనం డిస్ట్రిక్ట్లో ఇంత పర్సంటేజ్ మనం పాస్ అయ్యాం అది దాన్ని చూపించాలనేది అదే ఒక కాన్సెప్ట్ అనమాట. సో వీళ్ళకి అది కూడా తెలియదు అనమాట. అంటే వీళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో, వీళ్ళు అనుకోకుండా ఒక సిచ్యువేషన్లోకి, ఈయన ఒక బ్రదర్ ఉంటాడు, సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు ఒక డిఎస్పి, ఒక హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్ ఈయనకి హెల్ప్ చేస్తాడు. అక్కడ ఈయనకి బీజం పడుతుంది అనమాట. ఎలా తను అంటే చాలా పెద్ద ఆలోచన అనమాట. ఇక్కడ కింద అట్టడుగున ఉన్నవాడు నేను స్పేస్ షిప్ ఎక్కి చంద్రమండలం పోతా అన్నంత పెద్ద ఆలోచన అది. నేను యూపీఎస్సీకి వెళ్తాను అంటే అది ఇట్స్ వెరీ 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 ఇంపాసిబుల్. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి నేను, ఫ్యాక్ట్ ఇస్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. ఇది నిజ జీవితంలో జరిగిన కథ. ఇది యథార్థ గాథ. ఇది యథార్థ గాథ కాకపోతే ఈ మనోజ్ కుమార్ శర్మ అనేతను ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ నిజంగానే లేకుంటే, ఇది ఒక కథ రాసి సినిమా తీస్తే ఇక్కడ ఇది ఎట్లా అవుతుందా అని ప్రేక్షకులు నమ్మే పరిస్థితే ఉండదు. ఎవడో మారుమూల గ్రామంలో ఉండే ఇంత డక్కా ముక్కిలు తిని ఉట్టి హిందీ మీడియం, పెద్ద చదువు రాదు, పెద్ద పెద్ద ఐఐటిఎన్స్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి పడి ఐపీఎస్ ఎట్లా ఎవ్వరు నమ్మరు అనమాట. అందుకని ఫ్యాక్ట్ ఇస్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. సో తను ఢిల్లీకి ఎట్లా వెళ్తాడు అంటే ఈ స్టోరీ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా పకడ్బందీగా రాసుకున్నారు. ఓవర్ డ్రామటైజేషన్ ఎక్కువ లేదు.
ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగానే ఆ క్యారెక్టర్ తోటి ట్రావెల్ అవుతాం. అది ఎవ్రీ 10-15 మినిట్స్కి ఆ క్యారెక్టర్ ఎదుర్కొనే ప్రతిది కూడా మనం ఎదుర్కొంటాం ప్రేక్షకుల. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతి కష్టం మీద గ్వాలియర్ వెళ్తాడనమాట, ఎక్కడో కోచింగ్కి వెళ్దామని. వాళ్ళ నాన్నమ్మ ఎక్కడో దాచుకున్న డబ్బులు ఈయనకిస్తుంది. అది దొంగతనం అవుతుందన్నమాట. అసలు ఆయన అక్కడ నిల్చొని అసలు నేను ఏంటి నా పరిస్థితి ఏమీ లేదు అంటే, చేతిలో చిల్లి గవ్వ ఉండదు, అది ఎట్లా ఉంటారు, తినడానికి తిండి ఉండదు అంటే ఇట్ హిట్స్ హిమ్ లైక్ ఏ టన్ ఆఫ్ బ్రిక్స్ అంటారు. అదే టన్ ఆఫ్ బ్రిక్స్ కూర్చున్న థియేటర్లో కూర్చున్న వాళ్ళు అందరిని ఎత్తి మీద పడుతుంది అనమాట. అంటే అట్లా ఇట్లా హిట్ యూ స్ట్రాంగ్. ఏంటిది అంటే ఆలోచింపజేస్తుంది ప్రేక్షకుడు కూడా. ఆలోచింప కాదు, ఆయనతోటి మనం అదే ఎమోషన్లో మనం ఉంటాం. అది ఆ స్క్రీన్ ప్లేది గొప్పతనం ఏంటంటే, ఆ హీరో అప్స్ అండ్ డౌన్స్ తోటి మనం కూడా, అంటే డౌన్సే ఉంటాయి ఎక్కువ, కానీ ఇందులో గొప్పగా చూపించింది ఏంటంటే పేదరికంలో కూడా మనుషులు నవ్వగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీ ఇమీడియట్ సొసైటీ. వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన గౌరీ భయ్య అని ఎవరైతే హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఆయనే అంటూ ఉంటాడు రీస్టార్ట్, పోయింది ఏం లేదు, మనం ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ రావచ్చు. అంటే ఉన్న దాంట్లోనే ఎలా అంటే హౌ పీపుల్, ఈవెన్ పూర్ పీపుల్ స్టే హ్యాపీ అనేది కూడా అక్కడక్కడ చూపిస్తూ ఉంటాడు అన్నమాట. గొర్రెల మందలాగా ట్రైన్లు బస్సులు ఎక్కి ఇరుక్కుని మరీ ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఏమీ సాధించలేరు వీళ్ళు. వీళ్ళ నాన్న పేదరికంలో ఉంటాడు. అతని కొడుకుని ఖరీదైన స్కూల్లో కూడా చదివించలేడు. కానీ ఒకటి తెలుసా, ఏం జరిగినా వీళ్ళు ఖాళీ చేతులతో రారు. నమ్మకాన్ని తీసుకొని వస్తారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు IAS IPS అవుతామని. ఎమోషనల్ జర్నీ అనేది ఆయనతోటి డైరెక్టర్ మనల్ని తీసుకెళ్ళగలిగాడు ప్రతి క్యారెక్టర్ తోటి. మెయిన్ లీడ్ క్యారెక్టర్ మనోజ్ కుమార్ శర్మ తోటి మనం లాస్ట్ ఇంటర్వ్యూ దాకా కూడా మనం ట్రావెల్ అవుతాం. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు ఈయన ఎన్నో సినిమాలు తీయొచ్చు, కానీ ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్. గ్రేటెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి, బెస్ట్ కాదు గ్రేటెస్ట్ అని చెప్పాలి. ఇది చెప్పరాది. అంటే మనం కూడా ఎట్లయితే మనకు తెలుగులో కూడా ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చాయి, సాలార్ వచ్చింది, అలానే పెద్ద బిగ్ బడ్జెటెడ్ మూవీస్ అన్నీ హిట్ అయ్యాయి. ఇక్కడ డబ్బు అయిన సినిమాలు, జైలర్, దెన్ వాల్ తెరువిరయ్య, అవన్నీ లాస్ట్ ఇయర్ అయింది. బట్ గ్రేటెస్ట్ స్టాండౌట్ ఫిల్మ్ ఇస్ బలగం. బా అట్లానే ఎట్లయితే అందరిని టచ్ చేస్తుందో ఇందులో అందరిని టచ్ చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళకి, పర్టికులర్లీ యంగ్ పీపుల్కి రీస్టార్ట్ అనేది ఒకటి, డోంట్ ఎవర్ లూజ్ యువర్ ఫెయిత్ అనేది ఒకటి చాలా స్ట్రాంగ్ మెసేజ్. సినిమా అంటే ఎంతమంది జీవితాలను మారుస్తుందో తెలియదు, కానీ అట్లీస్ట్ ఒక 4-5 రోజుల వరకు అయితే మారే, అంటే ఆ జోన్లో ఉంటాం మనం. అంటే ఇట్ స్టే. ఇందాక మీరు ఇది చంబల్లో జరిగింది అన్నారు. ఆల్రెడీ చంబల్ ఏరియా ఎలా ఉంటుంది అనేది మనకి విక్రమార్క సినిమాలో రాజమౌళి గారు చూపించేశారు. సో నిజంగానే ఇది అంటే చంబల్లో జరిగిన యథార్థ కాదు, అక్కడే వాళ్ళు ఉన్నారు. చంబల్ అనే స్మాల్ టౌన్. చంబల్ ఇంకా అంతకంటే కూడా బాగా న్యాచురల్గా అంతకుముందు చూపించింది బ్యాండిట్ క్వీన్ అనే సినిమాలో శేఖర్ కపూర్ గారు చూపించారు. అది ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చింది. అంటే ఇక్కడ కూడా అంత న్యాచురల్గా రియాలిటీ అంటే అక్కడ వెళ్ళి విలేజ్లో వెళ్ళి తీశారనమాట. సరే బ్యాండిట్ క్వీన్ పులందేవి అయింది ఎప్పుడో 60s. ఇప్పటికి చేంజ్ కావచ్చు, కానీ అంత పెద్ద చేంజ్ కూడా మనకు కనబడదు. అంటే ఆ గ్రాస్ రూట్ లెవెల్లో ఒక హిందీ మీడియం వాళ్ళు, అంటే ఆ చదువు అంతంత అత్తెసరు చదువు అనమాట. అసలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఏముంటారు, కాపీ చేసి పాస్ అయిన వాళ్ళు. అలాంటి వాడు ఆ 12th ఫెయిల్ అయిన వాడు ఆ శిఖరానికి, ఎవరెస్ట్కి ఎట్లా పోతాడు అనేది పిక్చర్. ఓకే, ఇందులో ఎక్కువ అంటే యూపీఎస్సికి సంబంధించింది ఈ ఎగ్జామ్. అంటే మీరు ఇందాక అన్నారు 1,00,000 మంది రాస్తే 100 మంది, 1,00,000 మంది కదా, లక్షల్లో రాస్తే ఫైనల్గా IAS IPS 200 సీట్లు అన్నీ కలిసి. అంతే. అందులో ఇప్పుడు వీళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో క్లాస్ డిస్టింక్షన్ ఉంటుంది, అది కూడా అడ్రస్ చేస్తాడు. ఓకే, యూపీఎస్సీలో ఏంటంటే అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు. అక్కడికి వెళ్ళాలంటే అందరూ రాస్తారు. అవును సార్. అర్బన్ రూరల్ డివైడ్ ఉంటుంది. సిటీలో చదివిన పిల్లలు, పల్లెటూరులో చదివిన పిల్లలు ఉంటారు. సిటీలో చదివిన పిల్లలకి డిస్టింక్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్ ఉంటుంది, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఓకే, ఈ ఎగ్జామ్ వేరే భాషల్లో కూడా రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, కానీ అది బేసిక్ ఆ డిసడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎట్లా అంటే, అండ్ తర్వాత ఎకనామిక్ స్టేటస్ బట్టి కూడా ఉంటుంది ఇది. సో ఇట్లాంటి రూరల్ అటువంటి పరిస్థితి. అండ్ బేసిక్గా మీరు ఇక్కడ చూసేది ఉంటే, యూపీఎస్సీలో ఈరోజు ఒక సగం మంది IITs ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళే ఉంటారు, కానీ ఇట్లా తనలాగా హీరోలాగా ఏదో ఆర్ట్స్ చదివో లేకపోతే ఇంకేదో చదివో, ఆర్ట్స్ అని BA హిస్టరీయో ఏదో చదువుతాడు అతను, అలా చదివి అక్కడ దాకా వెళ్ళడం అనేది కష్టం అనమాట. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక 100 కిలోమీటర్ మ్యారథాన్, 42 కూడా కాదు, పెద్ద రేస్ ఇది. 100 కిలోమీటర్ అందరూ పరిగెత్తలేరు. ఇప్పుడు 2 కాళ్ళు సరిగా ఉన్న వాడికి ఆ 100 కిలోమీటర్లు కూడా ఒక్క కాలు వాడికి జరిగిన రేస్ లాంటిది అనమాట. పావర్టీ ఉంది, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, కానీ ఓన్లీ ఆయనకు ఉన్నదంతా ఆస్పిరేషన్.
అండ్ అతని ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్స్పైర్ చేయడానికి హీరోయిన్ కూడా ఒక పాత్ర ప్లే చేస్తుంది, మేజర్గా తన్ని ఇన్స్పైర్ చేస్తుంది అనమాట, శ్రద్ధ అని. సో తను కూడా సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్. సో గౌరీ భయ్య ఎవరైతే తను యాక్చువల్గా 4-5 సార్లు రాసి ఫెయిల్ అయ్యి అతను ఒక టీ కొట్టు పెట్టుకుంటాడు, కానీ ఆయన ఇన్స్పిరేషన్. ఆయన ఒక దగ్గర అంటాడనమాట, మీరు ఎందుకు చేస్తున్నారు ఇది అంటే, అరే మీలో మనం అందరం ఒకటే జాతి, మనం అందరం ఒకటే మంద, ఈ మందలో ఒక్కడు పైకి వచ్చినా కానీ మిగతా గొర్రెలన్నిటికి కూడా ఎంతో ఆనందం, యు ఆర్ అవర్ రిప్రజెంటేటివ్ అనేది అది చెప్తాడనమాట. ఇట్స్ హైలీ మోటివేషనల్ మూవీ, అట్ ద సేమ్ టైం ప్రీచీ కాదు, ఏదో ఎవరికో ఏదో సూక్తులు చెప్తున్నాము లేకపోతే ఏదో మెసేజ్ ఒక లెంతీ డైలాగ్స్ మీరు ఇలా చేయాలి అలా చేయాలని కాదు. యూ విల్ గెట్ ఇన్స్పైర్డ్. మెసేజ్ సినిమా అని కూడా కాదు ఇది, ఒక ఇన్స్పిరేషన్ గురించి, అంటే జరిగిన యథార్థ గాథ ప్రజలకి హత్తుకుని కాదా. సో దాన్ని ఇంకా మనం పేరు పెట్టడానికి లేదు. ఆ స్ట్రగుల్లే మీకు ఇన్స్పిరేషన్ అవుతుంది. ఓకే, హీరో ఎక్కడ అన్నాడు మీరు ఇట్లా చదవండి, మీరు అట్లా చేయండి, అట్లాంటివి ఏముండవు, మళ్ళీ ఏముండదు. వాళ్ళ స్ట్రగులే మనల్ని అట్లా ఇన్స్పైర్ చేస్తుంది. ఆయన స్ట్రగుల్ ఇట్లా అట్లా కాదు, ఇంకో ఎక్కువ చెప్తే మీరు సినిమా కథ అంతా చెప్పినట్టు అవుతుంది. విపరీతమైన స్ట్రగుల్ అది. ఒక 10 గంటలు ఒక పిండి గిన్నెలో పనిచేస్తాడు, తర్వాత వెళ్ళి ఒక బల్బు కింద ఇంకో 6 గంటలు 8 గంటలు చదువుతాడు. అది హ్యూమన్లీ డిఫికల్ట్. అట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి ఇలాంటి వాళ్ళు వస్తారు కావచ్చు. ఓకే, సో నిజంగా అందుకని వాళ్ళ మహాత్ములు అన్నారు. ఎస్, నిజంగా సార్. మరి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ విషయానికి వస్తే ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలియదు కానీ అంటే ఎట్లా అయితే తను ఈ సినిమా తీశారు, ఇప్పుడు ఎలివేషన్లు అది ఇది కాకుండా మ్యూజిక్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సీన్ అయ్యాక ఎక్కడో ఒక బీటో ఏదో వస్తుంది విచ్ ఎలివేట్స్ యువర్, అంటే మీకు ఎమోషనల్ బ్రీతింగ్ స్పేస్లో ఆ మ్యూజిక్ ఇచ్చి దాన్ని అంటే ఇంకా అంటే ఆ ఎమోషన్స్ మళ్ళీ ఇంకా ఎక్కువగా మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో చాలా సటిల్ మ్యూజిక్, చాలా సైలెన్స్ ఉంటుంది ఎప్పుడైతే క్యారెక్టర్స్ మాట్లాడతారో, మధ్య మధ్యలో ఆ బీట్స్ వస్తాయి. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా ఉంది, అంటే న్యాచురల్, అంటే ఇప్పుడు మనం ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. ఆ యాంగిల్స్ కానీ ఆ లొకేషన్స్ అయితే ఆల్రెడీ చెప్పాను, న్యాచురల్ లొకేషన్స్, ఆ లైటింగ్ అది ఇది అంతా ఆ మూడ్స్ అన్నిటిని బట్టి చేస్తుంది. ఈజ్ అ వెరీ బిగ్ ఫిల్మ్ మేకర్, 30 ఏళ్ళ నుంచి సినిమాల్లో ఉన్నారు. సో ఆయనకు డెఫినెట్గా తెలుసు. అలాగే ఇట్లా ఇప్పుడు అన్నట్టు ఈ పర్ఫార్మెన్స్ వరకు విక్రాంత్ మత్స్య అనే అతను అందులోకి వెళ్ళిపోయాడు, హీరో మనోజ్ కుమార్ శర్మ చేసింది. సో శ్రద్ధ చేసిన మీద కూడా చాలా బాగా చేసింది. సో అంశుమాన్ ప్లేడ్ గౌరీ భయ్య, ఆయనది లిమిటెడ్ రోల్ అయినా కానీ ఆయన కూడా బాగా గుర్తుండిపోతాడనమాట. సో ఒక ఫెయిల్ అయినా అంటే అతను ఫెయిల్ అవుతాడు కానీ వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాడు, ఆయన యాంగ్స్ట్ అది ఇదంతా కూడా బాగా చూపిస్తారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ 2023 అని. సో ఇది తెలుగులో డబ్బు కాలే కదా సార్? ఐ రియలీ డోంట్ నో, అవుతుందేమో మరి, అవుతే బాగుంటుంది, ఎందుకంటే జనం తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు కాబట్టి. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే భాషా భేదం లేకుండా ఇప్పుడు ఇక తెలుగులో కూడా చాలా మంది చూసే ఉంటారు నాకు తెలిసి. ఉండొచ్చు. సో ఎందుకంటే ఏదేమైనా సార్ నిజంగానే ఒక మంచి సినిమా ఈరోజు మనం రివ్యూ విషయంలో మనం మాట్లాడుకున్నాం. ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఏంటి సార్ ఇచ్చే రేటింగ్ అంటే ఏముంటుందండి దీనికి, ఇట్స్ అన్ ఎక్సలెంట్ సినిమా. ఓకే, మనం 4/5 ఈజీగా ఇవ్వచ్చు. ఓ సూపర్ సూపర్. అదేదో నాకు నచ్చింది చూసిన అది నచ్చుతుంది అంటే ఓ 2.5 గంటల పాటు మిమ్మల్ని అక్కడ కట్టిపడేస్తుంది, అంటే కూర్చుంటారు ఫుల్, అంటే ఎమోషనల్, టోటల్లీ అటెంటివ్గా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అంటే ప్రతి సినిమాకి కూడా మంచి రివ్యూ ఇస్తున్నారు, చాలా బ్యాలెన్స్డ్గా, చాలా హుందాగా, గ్రేట్ నిజంగా. సో నిజంగానే ప్రకాష్ గారు చెప్పినట్టుగా మీరు కూడా అందరూ చూడండి. అది నిజంగా అంటే హిందీ మ్యాక్సిమం ఇప్పుడు రాని వాళ్ళు ఎవరు లేరు. సో హిందీ మూవీ అయినప్పటికీ కూడా 12th ఫెయిల్ సబ్జెక్ట్ ద్వారా మరి ఎంత గొప్ప సినిమా తీసిన డైరెక్టర్ గారికి ఆ యూనిట్ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి సక్సెస్లో ఎన్నో రావాలి, తెలుగులో రావాలి, హిందీలో రావాలి, అన్ని భాషలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.